మీరందరూ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే నా స్టైల్‌లో మటన్ పాయ చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది. రెస్టారెంట్ స్టైల్ మించిపోయి ఉంటదనమాట. అయితే ఇక్కడ నేను సరిపడినంత ఆయిల్ తీసుకొని అందులో చెక్క, లవంగాలు, ఇలాచి, బిర్యానీ ఆకు తీసుకొని 3 మీడియం సైజ్ ఆనియన్, 3 మీడియం సైజ్ టమాటా తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుని కొద్దిగా పక్కన పెట్టుకోవాలి. మిగిలిన దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు యాడ్ చేసుకొని మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ పాయను ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ పాయ మాత్రం రొట్టెలేకి సూపర్ టేస్ట్ ఉంటది. అన్నంలోకి కూడా చాలా బావుంటది. ఇందులో సాల్ట్ కారం వేసుకొని ఈ ఫ్రై అవుతుండగా మనం ఇందాక తీసి పెట్టుకున్న ఆనియన్, టమాటా ఉంటది గదా! ఇది పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్‌కి మనం 3 లీటర్ వరకు మనం వాటర్ పోసుకున్న చిక్కగా ఉంటదనమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. దీనికి కావాల్సిన మసాలాలు మిరియాల పౌడర్, ధనియాల పౌడర్, కొబ్బెరలో నేను జీలకర్ర పౌడర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకున్నా. వీటిని ఇంకా కలుపుకొని మీ ఇంట్లో ఫ్రెష్‌గా కొత్తిమీర ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను 10 విజిల్ పెట్టేసాననమాట. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. ఈ స్టైల్‌లో చేయండి. ఇంగ రెస్టారెంట్ కూడా ఓపెన్